అనాలి కనపడుతుందిగా హుషారుగా కనపడుతుంది అనాలి. దూలపాలెం తెనాలి ప్రయాణం పూర్తయిపోయింది. అందరికీ ధన్యవాదాలతో ప్రస్తుతం తెనాలి ఆంధ్రప్రదేశ్ తెనాలి కనపడుతుందా బాయ్? అది 7 తెనాలి 1వ తారీఖు మే నెల 2025. ఇప్పుడు సమయం 7:06 నిమిషాలు. 7:06 నిమిషాలు అయింది. అందరూ ధన్యవాదాలన్నా రిసీవ్ చేసుకోవాలి. ఓకే, మార్కెట్ రావాలి హుషారుగా. ఎవరో మార్కెటా మీరేనా? రండి హుషారుగా. హుషారుగా ఉంటారని అంతే, ఏం లేదు. తినబాయ్ కనిపిస్తున్న జనాలే. సాయంత్రం సమయం ఆంధ్రప్రదేశ్ తెనాలి కనపడుతుందిగా. అది రండి సార్, రండి. ఇక మార్కెట్ వచ్చాం. మార్కెట్ వచ్చారుగా. దూలపాలెం జనాలు ప్రయాణం పూర్తయింది. తెనాలి మార్కెట్లో ప్రయాణికులు దిగుతున్నారు. అందరికీ ధన్యవాదాలతో వేయాలి. అడుగు వేయటం అడుగు. తెనాలి కనపడుతుంది చెబుతున్నాం. అందరికీ కనపడుతుందిగా. తెనాలి కనపడుతుందా? అనాలి ఉన్నదన్నట్టే కనిపిస్తున్న తెనాలి కనపడిందిగా. ఓకే, 2 సార్లు వచ్చిన బస్కి తెలిసిపోయింది మొత్తం. హలో ఆటో బాబు, ఇంటికి చూసుకుంటున్నాను కానీ పని 0712 ఇంటికి చూసుకోబో. రైలుకి వెళ్ళేవాళ్ళు ఓం నమ శివాయ. సాయిబాబా వచ్చేది. సాయిబాబా చూస్తున్నాం పైన వీడియోలు యూట్యూబ్లో యూట్యూబ్ ఆర్టీసీ సుధాకర్ కొట్టాలి. ఆర్టీసీ సుధాకర్. ఓకేనా? ధన్యవాదాలు. 7 తెనాలి పరుచూరి 3587 అంతే. 3587 పరుచూరి. ఓకే, పేరేందప్పా నీ పేరు? నువ్వు చూసుకుంటావు. దేశం మొత్తం వెళ్ళిపోతావు. ప్రపంచం మొత్తం, దేశం కాదు. మనకున్న సోర్సులను ఉపయోగించుకోవాలి. అప్పుడు అరిచేతిలో వైకుంఠం చూపించేవాళ్ళు అంట పసరు పోసి. ఇప్పుడే మనం టెక్నాలజీ ద్వారా వాడుకుంటున్నాం. ఇంతగా ఈ తెనాలి వరకే, బస్ స్టాండ్కే. దూలపాలెం బస్సు బస్ స్టాండ్ వరకే పెట్టండి. కాకరకట్టం అంటే దూలపాలెం తెనాలి ప్రయాణం పూర్తి అయిపోయింది. అది మీ అందరికీ ధన్యవాదాలు. తెనాలి నుంచి సాయిబాబా ఆయన కరుణించాడు, కరుణించాడు. సున్నా 11:48. మీ పేరు చెప్పుకోండి. మీ పేరండి? నా పేరు సుబ్బారావు. ధన్యవాదాలు సుబ్బారావు గారు. వేమూరులో ఎక్కారు. ఈ తెనాలి ప్రయాణం దూలపాలెం బస్సులో పూర్తి చేసుకున్నారు. ఇది కూడా ఒక ఎంటర్టైన్ ప్రోగ్రామ్ ప్లస్ మనకి ప్రయాణికులు ఆకర్షించుకోవడానికి చిన్న మార్గం. సోషల్ మీడియాని మనకు అనుకూలంగా మార్చుకోవాలి. దూలపాలెం బస్సు తెనాలి బస్ స్టాండ్ చేరుకుంది. ఇక శుభం కార్డే.
శుభం కార్తేగా శుభం కార్తే అబ్బాయి యశ్వంత్ రైలు ఉన్నట్టుంది. ఉందా రైలు? యశ్వంత్ రైలు పైన ఆపుతాడు. ఒకళ్ళు దిగి ఒకళ్ళు తీసుకొని ఇబ్బంది పడతారు. పెద్దాయన కోసం ఇచ్చాలా సీటు? పెద్దాయన కోసం ఇచ్చాములే సీటు. ఇక ఆయన పెద్దాయన నిలబెట్టడానికి అవకాశం లేక ఈడ ట్రాఫిక్ ఆగిపోతుందండి. అదే సమస్య ఉంది. ఈ గుంటూరు పాయింట్ తేడా పెట్టారు. గుంటూరు పాయింట్ వెనక్కి ముందుకు దానివల్ల స్ట్రగుల్స్ అవుతున్నారు. ఎదురుగా ఆపితే ఆగిపోతుంది ట్రాఫిక్. జనాలు బస్ స్టాండ్ కనపడుతుంది. ఆయనకి మే 31 దాకా ఉంది రిటైర్ డేట్. ఇంకొక నెల. అది తర్వాత ఓకే తప్పదుగా రండి. ధన్యవాదాలు. రండి టక అయిపోయింది. మూటముల సత్తుకొండమ్మా ఏమి ఉండకూడదు బస్సులో. అది ఏమి లేదు, లోపలికి వెళ్ళిపోతుంది గ్యారేజ్లోకి బస్సు. మీ సామానాన్ని తీసుకుంటే నేను ప్రశాంతంగా వెళ్ళిపోతా. అందరినీ జాగ్రత్త దించి చూసి రైట్ చెబుతాం. సుబ్బారావు గారు ధన్యవాదాలు. బాయ్. చోళపాలెం బస్సు ఇది. ఈ పూట అటు వెళ్ళిపోతున్నాయి. లేదు ఇక అమరావతి వెళ్తున్నాయి. ఇదే లాస్ట్. చూసుకో, దారి చూసుకోండి. రేపల బస్సులు ఉంటాయి ఇక. రేపలు చూసుకో. ఓకే. రండి. ఆటే బస్ స్టాండ్ ఉంది. అందరికీ ధన్యవాదాలు.